నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బీహార్లో ఇంకో పవన్ కళ్యాణ్ ఉద్భవించారు. ఆయనే చిరాగ్ పాస్వాన్. లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పార్టీకి అధినేత రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు. మోడీని ఆయన తండ్రితో సమానంగా ఆరాధిస్తారు. అంటే చాలాసార్లు ఆ రకంగా ఎక్స్ప్రెస్ చేశారు కూడా ఆయన. అండ్ ఇన్ఫ్యాక్ట్ రామ్ విలాస్ పాస్వాన్ లాయల్టీస్ మనకు తెలుసు. ఎల్కే అద్వానీ గారికి అత్యంత సన్నిహితుడు. వారు మరణించేంత వరకు కూడా ఆయనతో సన్నిహితంగానే ఉన్నారు. ఎల్కే అద్వానీతో సన్నిహితంగా ఉన్నారు. బీజేపీతోటి సత్సంబంధాలు ఉన్నాయి. సో అదే ప్యాటర్న్ ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ కూడా ఇవాళ టేకప్ చేశాడు. ఈరోజు ఆయనకు ఆరాధ్య దైవం ఎవరంటే నరేంద్ర మోడీ. సరే, 2020లో 137 సెగ్మెంట్స్లో రామ్ విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ గ్రూప్ కంటెస్ట్ చేస్తే ఒక్కటి సీటు గెలిచారు. లైక్ పవన్ కళ్యాణ్ కనుక 2019లో ఒక్క సీటు గెలుచుకున్నట్టు. బోల్డ్ అని కంటెస్ట్ చేశారు. ఆయన ఇంకా ఎక్కువ కంటెస్ట్ చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఎలా రాజకీయం అర్థమైందో ఈయన కూడా అదే ఫార్ములా తీసుకొని ఎన్డీఏ తోటి ట్రావెల్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజున 2020లో బీహార్లో ఈ చిరాగ్ పాస్వాన్ పార్టీ కారణంగా జేడీయూకి దగ్గర ఒక 28 సీట్లు నష్టపోయింది. సో అది ఆ నష్టం ఉండకూడదని నేరుగా బీజేపీ హెడ్ క్వార్టర్స్ రంగంలోకి దిగి చిరాగ్ పాస్వాన్ ఒప్పించి మొత్తానికి కన్విన్స్ చేసి ఎన్డీఏ గ్రూప్లో కలిపేసుకుంది. అవతల మహాగఠబంధనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం అని వాళ్ళు చెప్పుకుంటారు. కాంగ్రెస్ని అక్కడ దేకిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ ఆ మహాగఠబంధంలో. మేనిఫెస్టో రిలీజ్ చేసేప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆర్జేడీ మేనిఫెస్టో రిలీజ్ చేసేప్పుడు అది వాళ్ళ మధ్య ఉండే సత్సంబంధం. వేరేజ్ మహాగఠబంధన్ కోసం ఇంత ప్రయత్నం రాహుల్ గాంధీ చేసినట్టు బయటికి చెప్పుకుని ఓటు చోరీ మీద విస్తారంగా జనచేతన యాత్ర చేసినా కూడా రాని రిజల్టు జస్ట్ ఒక్కరోజు కాదు 3 రోజులు పాట్నాలో కూర్చొని అమిత్ షా గారు చేసిన మంత్రాంగంతో చిరాగ్ పాస్వాన్ ఇటువైపు జట్టు కట్టేశారనమాట. జేడీయూకి నితీష్ గారికి ఆయనకి మధ్య సయోధ్య కుదిరింది. సో కంఫర్టబుల్గా ఒక 22 సీట్స్లో 100% స్ట్రైక్ రేట్ తోటి ఇవాళ చిరాగ్ పాస్వాన్ పార్టీ దూసుకెళ్తుంది అంటే రామ్ విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ దూసుకెళ్తుంది. సో మనకు అప్పుడు ఈయనే గుర్తొస్తారు న్యాచురల్గా పవన్ కళ్యాణ్ గారు. 100% స్ట్రైక్ రేట్ తోటి తనేంటో పవన్ కళ్యాణ్ ఎలా నిరూపించుకున్నారో రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ కూడా బీహార్లో అదే చేశాడు. సో బీజేపీ తనకు కావలసిన నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేసి ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనడానికి ఇది ఉదాహరణ. సైద్ధాంతికంగా 2 పార్టీల మధ్య విభేదాలు ఉంటే ఉండొచ్చుగాక, పాలసీలు డిఫరెంట్గా ఉంటే ఉండొచ్చుగాక, బట్ మోడీని ఒక జాతీయ స్థాయిలో ఈ దేశం మొత్తాన్ని నడిపించే నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎలా అంగీకరించారో రామ్ విలాస్ పాస్వాన్ గారి కుమారుడు చిరాగ్ పాస్వాన్ కూడా అంగీకరించాడు. ఇది ఇప్పుడు నేషనల్ మీడియా అంతా హోరెత్తి ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడిచినట్టే ఆల్మోస్ట్ అనేది నేషనల్ మీడియా అబ్జర్వేషన్. అండ్ ఫ్యాక్ట్ కూడా అది. ఇక్కడ 21 సీట్స్కి 21, అక్కడ 22కి ఆయన 22. అప్పుడు 2019లో ఒకటే ఒక సీటు జనసేనకి, 2020లో ఈ లోక్ జనశక్తి రామ్ విలాస్ పార్టీకి ఒకటే ఒక్క సీటు అవుట్ ఆఫ్ 137. ఆయన ఎక్కడేం వెరవలేదు, పోరాటం కంటిన్యూ చేశాడు లైక్ పవన్ కళ్యాణ్ గారు చేసినట్టే. ఎక్కడైతే వీ లాస్ట్ ద గ్రౌండ్ అనుకున్నామో అక్కడి నుంచే తిరిగి మళ్ళీ వనమాలు దిద్ది ఇక్కడ దాకా వచ్చి ఈరోజు ఒక ప్రామినెంట్ పొజిషన్లోకి ఆయన చిరాగ్ పాస్వాన్ ఎదిగారు. బహుశా రేపు మాప ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్రానికి వచ్చిన ఆశ్చర్యపనక్కర్లేదు. తక్షణం ఆయనకు ఉన్న ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తారంటే చేయకపోవచ్చు. ఇట్స్ టూ ఎర్లీ అండ్ ఇట్స్ టూ యంగ్ ఆల్సో. సో అందువల్ల ఏం చేస్తారంటే చాలా కీలకమైన బాధ్యతలే ఎన్డీఏలో ఆయనకు అప్పచెప్తారు. ఇక్కడ ఎలాగా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అక్కడ కూడా ఆయనకి అలాంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి దక్కచ్చు. అండ్ ఇంకోటి సీమాంచల్ కావచ్చు, మిథిలాంచల్ కావచ్చు, కోషి కావచ్చు, ఇలాంటి ఏరియాస్లో మగధ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 5 చోట్ల కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి పర్ఫార్మెన్స్ ఉంది అంటే బికాజ్ ఈయన కాంట్రిబ్యూషన్ కూడా మనం ఇగ్నోర్ చేయలేం. చిరాగ్ పాస్వాన్ కాంట్రిబ్యూషన్ కూడా అంత కమిటెడ్గా ఆయన చేశారు. కూటమిలో ఇంకా 2-3 చిన్న చితకా పార్టీలు, మాంజీ గారి పార్టీ ఉంది, వాళ్ళు కూడా దే హావ్ స్కోర్డ్ గుడ్ నెంబర్. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మరి ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మన హైదరాబాద్ పార్టీ మజ్లిస్ పార్టీ ఓటింగ్ అద్భుతంగా ఉంది. అక్కడ ఆయన కంటెస్ట్ చేసిన 5 చోట్ల 4 చోట్ల గెలిచే సూచనలు ఉన్నట్టు ఇప్పటిదాకా మనకి కనిపిస్తూ వస్తున్న అంశం. ఓవైసీ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అందులో ఎట్లాంటి ఇది లేదు. ఏదో చార్మినార్ పార్టీ అని ప్రత్యర్థి పార్టీలు ఆయన్ని గేలి చేసినా సరే దేశం మొత్తం తన శాఖలు పెట్టుకుంటూ వెళ్ళి గెలుచుకుంటూ వస్తున్నాడు. అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన కమిట్మెంట్ కానీ, విల్ కానీ, అండ్ చిత్రత కానీ
సమయానుకూలంగా ఏ పార్టీతో జట్టు కట్టాలనే వ్యూహం కానీ ఓవైసీ ఉన్నంతగా కాంగ్రెస్ పార్టీ డినై చేసింది ఆయన్ని. అండ్ ఇన్ఫ్యాక్ట్ డినై చేస్తే ఇండిపెండెంట్గా నిల్చున్నాడు. ఆయన ఎవరితో జట్టు కట్టలా. బీజేపీ బీ టీం అని నిందేస్తే మరి సీమాంచల్లో ఆయన సీట్లు ఎట్టా గెలుచుకున్నాడు? సీమాంచల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది బీజేపీ. ఓవైసీ పార్టీ కూడా 4 సీట్లు గెలుచుకునే అవకాశాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం కూడా 5 గెలుచుకున్నారు. 4 ఆర్జేడీ కొనేసింది. ఆ కోపం ఉంది ఆయనకి. సో గ్రౌండ్లో దిగిన తర్వాత బ్యాటింగ్ ఎలా చేయాలో ఓవైసీకి బాగా తెలుసు. ఆ గ్రౌండ్ బీహారా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మరేమి కాదు. ఓటమి సహజం. ఓడిపోయాం కదా అని అనేమి ప్యాకప్ చెప్పి వెనక్కి క్రీజ్లోకి రాలా. ఓవైసీ నిరూపించుకున్నాడు. చూడాలంటే రేపు పొద్దున ఓవైసీ అక్కడ ఆడే గేమ్ ఎలా ఉంటుంది. చిరాగ్ పాస్వాన్ గారిదేమో దళిత కార్డు, ఓవైసీది మైనారిటీ కార్డు. ప్రభుత్వాన్ని నడిపించే బీజేపీదేమో ఎన్డీఏకి లీడ్ చేసే బీజేపీదేమో హిందుత్వ కార్డు. జనతాదళ్ యునైటెడ్ నితీష్ గారిదేమో సోషలిస్ట్ కార్డు. ఇన్ని కార్డులు అక్కడ పనిచేస్తాయి రేపు పొద్దున. బట్ ఒక అద్భుతం సృష్టించడానికి ఎన్డీఏ కూటమి బీహార్లో ఈరోజు చిరాగ్ పాస్వాన్ చేసిన ఒక ఎఫర్ట్ని ఖచ్చితంగా మనం హైలైట్ చేసి తీరాలి, అప్రిషియేట్ చేసి తీరాలి. పవన్ కళ్యాణ్ నుంచి స్ఫూర్తిని తీసుకున్న ఆయన రేపొద్దున కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఎదగబోతున్నాడు. అండ్ బీజేపీకి ఈ రోజుకి కూడా బీహార్లో ఒక ఫ్రంట్ అండ్ లీడర్ లేరు. అందుకనే వాళ్ళు మహారాష్ట్రలో షిండేని తయారు చేసుకున్నట్టు ఇక్కడ చిరాగ్ పాస్వాన్ని తయారు చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ షిండేకి ఏ రకమైన ట్రీట్మెంట్ మొదలు ఇచ్చారో అదే రకమైన ట్రీట్మెంట్ ఈయనకి ఇస్తారని కూడా అనుకోవడానికి లేదు. షిండేని బాగా భుజాలకు ఎత్తుకుని తిప్పారు, సంకలో ఎత్తుకున్నారు, తర్వాత పక్కన పెట్టారనేవాడు. ఈయన విషయంలో అలా జరగకపోవచ్చు. ఎందుకంటే బీజేపీకి ఒక ఫ్రంట్ అండ్ లీడర్ సుశీల్ కుమార్ మోడీ ఆయన తర్వాత బీజేపీలో ఇంకా చెప్పుకోదగిన వాళ్ళు లేరు. ఎందుకంటే అక్కడ ఒక టవరింగ్ పర్సనాలిటీ ఉంది, నితీష్ కుమార్. ఆయన సుశాసన్ బాబు అంటారు. ఆయన మంచి పరిపాలన అందించే ముఖ్యమంత్రి అని. సో అలాంటి నాయకుడి తర్వాత మనం కనుక చూస్తే ఇంకొక నాయకుడు బీజేపీలో జనతాదళ్ యునైటెడ్లో నితీష్ కుమార్తో పోలిస్తే బీజేపీలో ఆ స్థాయి గల స్టేచర్ గల నాయకులు లేరు. పోనీ జేడీయూలో ఉన్నారంటే అక్కడ లేదు. మరి అంటప్పుడు బీజేపీ ఏం చేయాలి? జనరల్గా ప్రాంతీయ పార్టీలు, బీజేపీకి అనుకూలంగా ఉండే పార్టీలు, హిందుత్వానికి అనుకూలంగా ఉండే పార్టీలు, లేకపోతే మోడీకి అనుకూలంగా ఉండే పార్టీల నుంచి నాయకులను తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న నాయకుడే చిరాగ్ పాస్వాన్. ఏమైతేనే మనం అందరం ఆయనకు అభినందనలు తెలియచేయాలి. 100% స్ట్రైక్ రేట్ తోటి దూసుకెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎలా ఆదరించారో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో, బీహార్లో ఆయనకు కూడా అలాంటి ఆదరణ దొరికింది. అండ్ ఆల్ ద బెస్ట్ చెప్దాం ఆయనకి.